నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన అత్యంత చర్చనీయాంశమైన రాజ్యాంగ సవరణ బిల్లుకు మళ్లీ రంగం సిద్ధమైందా? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు ఎవరైనా సరే తీవ్ర నేరారోపణలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఇక అంతేనా? తమ పదవులు ఆటోమేటిక్గా కోల్పోవడమేనా? ఇవే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించింది. నాటి ఆందోళనలు, అభ్యంతరాల అనంతరం దీనిపై అధ్యయనం చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ నెల 17న నివేదిక సమర్పించనుంది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బిల్లు మరోసారి చర్చకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆ రాజకీయ దుమారం కూడా మొదలైంది. మరి బిల్లుపై అధికార విపక్షాలు ఏమంటున్నాయి? న్యాయ నిపుణులు, పౌర సమాజం మాట ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు హైదరాబాద్ నుంచి, ఎం పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలన వేదిక అధ్యక్షుడు హైదరాబాద్ నుంచి. ముందుగా చంద్రకుమార్ గారు, ఎన్నికైన ప్రధాని లేదా ముఖ్యమంత్రి మంత్రులను దర్యాప్తు సంస్థలు అరెస్టు ఆధారంగా తొలగించేందుకు ఉద్దేశించిన 130 రాజ్యాంగ సవరణ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? మన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకంగా ఉన్నట్లు కనబడుతుందండి. ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి ఉన్నటువంటి మాట వాస్తవమే. మంత్రుల్లో, ముఖ్యమంత్రుల్లో కూడా చాలామంది అవినీతి పరులు ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే ఏంటంటే ఈ చట్టం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి సవరణ 130వ సవరణ, రాజ్యాంగ సవరణ అనేటటువంటిది ఇది ఎటువైపు దారితీస్తుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక జడ్జి వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే డైరెక్ట్గా కేసు పెట్టడానికి వీల్లేదండి. ఫస్ట్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్, గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది కావాలి. ఒక జడ్జి మీద కేసు పెట్టాలని అంటే చీఫ్ జస్టిస్ యొక్క పర్మిషన్ లేకుండా అసలు కేసు పెట్టడానికి కూడా వీల్లేదన్నట్లు. ఎందుకు? ఒక రక్షణ వాళ్ళకి కల్పించారు. వాళ్ళకు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక విధులు వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి, ఎంతో పెద్ద పెద్ద కేసులు వాళ్ళు డీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఎస్పీ లెవెల్లో ఎమ్మెల్యే అరెస్టుకు ఆదేశాలు ఇవ్వచ్చు, ఒక ఎంపీ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వచ్చు. అలాంటి వ్యక్తిని కూడా మరి కేసుల్లో ఇరికిచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి రాజ్యాంగం ఏం చేసిందంటే వీళ్ళకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, జడ్జీలకి, కొంతమంది ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకు ఒక రక్షణ అనేది కల్పించింది. ఎందుకు? ప్రైమా ఫైసా కేసు ఉన్నదా లేదా అనేది ఇండిపెండెంట్గా, అంటే ఈ యొక్క ఏజెన్సీస్తో సంబంధం లేనటువంటి వాళ్ళు, విచారణ సంస్థలతో సంబంధం లేనటువంటి యొక్క న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు, రాజ్యాంగవేత్తలు ఫస్ట్ దాన్ని పరిశీలించి, లేదు నిజంగానే ఇక్కడ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అని భావించిన తర్వాతనే కేసు పెట్టడానికి అవకాశం అనేటట్టు ఉంటుంది. ఆ రక్షణ అనేది ఉంది. మరి అలాంటిది ఈ చట్టంలో ఉన్నట్లు మనకి ఎక్కడ కనబడడం లేదు. అలాంటిది ఉన్నట్లు కూడా ఏ ప్రొవిజన్స్ కూడా మనకు చూపెట్టడం లేదు అన్నట్లు. కాబట్టి శర్మ గారు ఏంటంటే ఇది ముఖ్యంగా మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పేది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్. మరో రకంగా కూడా చూసినట్లయితే అసెంబ్లీలో మెజారిటీ శాసనసభ్యులు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఒక ప్రజల యొక్క తీర్పు ప్రకారంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అలాంటి ఒక ప్రజల ప్రతినిధిగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని జస్ట్ ఒక విచారణ అధికారి ఒక కేసు పెట్టి రిమాండ్కి పంపించి కొన్ని తీవ్రమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా రిమాండ్కి పంపించినట్లయితే ఆయనకి బెయిల్ దొరికే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 75కి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 164 కూడా విరుద్ధంగా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. రైట్. పద్మనాభరెడ్డి గారు, నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదన్నది సుపరిపాలన నినాదం. ఆ విషయంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? కేంద్రం ఈ బిల్లు విషయంలో ఎందుకింత నిశ్చయంతో ఉంది? ఎప్పుడైతే రాజకీయాల్లో నేరస్తులు పార్టిసిపేట్ చేసి ఎన్నికవుతారో ఇక సిస్టమ్ దెబ్బతింటుంది. అంటే రాజకీయాల్లో రాజకీయ నాయకులు కరప్ట్ కావడము, నేర చరిత్ర ఉన్నట్టయితే కింది లెవెల్లో, అంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో వాళ్ళు కూడా కరప్షన్ కు పెద్ద ఎత్తున పాల్పడతారు. ఇప్పుడు చూస్తున్నాం మనం, ప్రతిదినం ఏసీబీ వాళ్ళు ఏదో ఒక కేసు బుక్ చేస్తున్నారు. ఎందుకు ఇంతగానం అవుతుందంటే పైనుంచి రాజకీయాల లోపల నేరస్తులు అక్కడ కూర్చొని చట్టసభల లోపల ఏమీ చేయడం లేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా
కరప్షన్ కు పోతా ఉంది. సో దీనికి ఆ కేసులు అయితే బుక్ అవుతున్నాయి, ఇది నేర చరిత్ర ఉందని రాజకీయ నాయకులను, కానీ కేసులు సాగదీస్తున్నారు. 20-25 సంవత్సరాలు అవుతా ఉంది. దీని మీద సుప్రీంకోర్టు ఒక క్లియర్ గా ప్రతి స్టేట్ కు ఆర్డర్ ఇచ్చింది. ఏమనంటే ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఉన్న కేసులను విచారించడానికి ఒక ప్రత్యేకమైన కోర్టు పెట్టాలన్నారు. మన దగ్గర కూడా ఉంది నాంపల్లి లోపల స్పెషల్ కోర్ట్ ఫర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కేసెస్ మీద. అయితే అక్కడ సరిగా సాగదీయడమే అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా ఈ యొక్క స్పెషల్ కోర్టు పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు ఎవ్వరికి కూడా శిక్ష పడలేదు. ఏదో నామినల్ ఫైన్ ఒక 3-4 కేసులలో ఫైన్ వేసినారు, అంతకే ఆగిపోయింది. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే గారు 2 మతాలను విద్రోహం రెచ్చగొట్టే పరిస్థితిలో స్పీచ్ ఇచ్చినారు, అదంతా రికార్డ్ అయింది. అయినా కానీ ఆయన మీద ఏం కాలే, వార్నింగ్ ఇచ్చి ఇచ్చిపెట్టినారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మనం వెనకకెళ్తే చట్టసభల్లో నేర చరిత్రలు అసలు ఉండేదే కాదు. అటువంటిది మెల్లమెల్లగా ఇవాళ 1/3 నుంచి 40% ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నేర చరిత్ర ఉన్నదని రకరకాల ఇవి చెప్తా ఉన్నాయి, సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇది ఇంకా ముందుకు పోతే ఇంకొక 15-20 ఏళ్ల లోపల మొత్తం పార్లమెంట్ లో, అసెంబ్లీ లోపల ఈ నేర చరిత్రలో కూర్చుంటారు, వాళ్ళు చట్టాలు చేస్తారు. అది ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తా ఉంది, అది మంచిది కాదు దేశానికి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ చట్టం తెచ్చిన దానికి చెప్తున్నాను, ఈ యొక్క కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు బీహార్ తీసుకుందాం. ఇక్కడ ఒక 20 ఇయర్స్ బ్యాక్ లాలూ ప్రసాద్ గారు అని మన ముఖ్యమంత్రి ఉండే, ఆ దానా స్కామ్ లోపల కుంభకోణం లోపల ఇరుక్కొని ఆయన శిక్ష పడ్డది. వెంటనే ఆయన భార్యను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినాడు, మొత్తం పని అంతా జైల్లో ఆయన ఉండి నడిపించినాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా శిక్ష పడ్డది, అట్లాగే ఆయన జైలు నుంచే ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. తమిళనాడులో ఒక సింటల్ అని ఒక మంత్రి గారు హైకోర్టు శిక్ష వేసినా కానీ రాజీనామా చేయలేదు, జైల్లోనే కూర్చున్నాడు. అంటే ఈ విధంగా వాళ్ళు పదవికి అంటుకొని పోతున్నారు. కాబట్టి ఒక సిస్టమ్ ఆటోమేటిక్ గా 30 దినాలు జైల్లో ఉన్నట్టయితే ఆయనకు పదవి పోతుంది, ఆ ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రి గాని ఎవరైనా. ఇది పెట్టినారు. దీన్ని మనం కొద్దిగంత కంపారిజన్ చేద్దాం. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి 24 గంటలు జైల్లో ఉంటే ఆటోమేటికలీ సస్పెండ్ అయిపోతాడు. మరి ఇక్కడ వీళ్లకు 30 దినాలు పెట్టడంలో పెద్దగా అభ్యంతరం లేదు, కానీ చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. రైట్ అండి. చంద్రకుమార్ గారు, నెలలోపు 3 సార్లు బెయిల్ ప్రయత్నం చేసుకోవచ్చు కాబట్టి 30 రోజుల నిబంధనతో ఇబ్బంది ఏం ఉండదనే మాట ఉంది. అయితే అన్ని కేసుల్లో అది సాధ్యమేనా? కేసులు బట్టి ఏమైనా మారుతుందా? ఇప్పుడు ఇది కేసులను బట్టి మారుతుందండి. విషయం ఏంటంటే, ఏ సెక్షన్ల కింద మనం కేసు బుక్ చేస్తున్నాము, ఏ సెక్షన్ కింద మనం రిమాండ్కి పంపిస్తున్నాము అనేది ముఖ్యం. మామూలుగా 7 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి నేరాలు కనుక ఉన్నట్లయితే అలాంటి కేసుల లోపల ఈజీగా బెయిల్ దొరుకుతుంది. కానీ జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే కేసులు లేదా దేశద్రోహం కేసులు, ఇదివరకు 120B లాంటి కేసులు, ఇవాళ ఉపా చట్టం కింద కేసులు కనుక పెట్టినట్లయితే అసలు బెయిల్ అనేది దొరికే అవకాశమే లేదు. ఉపా చట్టం కింద ఏంటంటే మామూలు కేసులలో ఎట్లా ఉంటుందనంటే, మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కనుక ఉన్న కేసులలో, మరణశిక్ష ఉన్న కేసుల్లో ఛార్జ్ షీట్ 90 రోజుల లోపల వేయాలా, వేయకపోతే ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. మిగతా కేసుల్లో 60 డేస్లో మనకు ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ వస్తుంది. కానీ ఉపాలాంటి చట్టాలు 180 డేస్ వరకు ఇచ్చారు వాళ్ళు. 180 డేస్ వరకు నువ్వు ఛార్జ్ షీట్ కూడా వేయాల్సిన పని లేదు. మరి ఉపాలాంటి చట్టాలు ఏమంటే, నేరం జరిగిందా జరగలేదా అనేటటువంటి దాన్ని ప్రాథమిక జస్ట్ ఛార్జ్ షీట్ చూసి ప్రాథమికంగా ఎలిగేషన్స్ ఉన్నాయంటే చాలు, అది కరెక్ట్ కదా అనలైజ్ చేయడము, లాజికల్గా విచారణ చేయడము, అదంతా కూడా బెయిల్ స్టేజ్లో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఒక విచారణాధికారి, సపోజ్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు ఈడీ డైరెక్టర్ ఉన్నాడు, లేదా ఒక పోలీస్ డీజీపీ లాంటి ఒక పెద్ద అధికారి ఉన్నాడు. అతడు ఇంకా వేరే రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు లేకపోతే దేని మేరకు, లేదా అతడు ఆ సెక్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అసలు వీళ్ళకు 60 డేస్ వరకు 180 డేస్ వరకు బెయిల్ దొరికే అవకాశం లేనటువంటి సెక్షన్స్ కనుక పెట్టినట్లయితే
అది కోర్టులు కూడా బెయిల్ ఇవ్వలేవు. 30 days నువ్వు 2 సార్లు బెయిల్ వేసుకున్నా, 3 సార్లు బెయిల్ వేసుకున్నా, ఉపా చట్టం కింద ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్నో కేసులు. ఉమర్ ఖలీద్ అనే జేఎన్టీ అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ అబ్బాయి దాదాపు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి జైల్లో ఉంటున్నాడు. మరి అసలు చాలామంది ఇప్పుడు మన వరవరరావు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు 6 ఏళ్ళు 7 ఏళ్ళు జైల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బెయిల్ దొరికే పరిస్థితి లేదన్నట్టు. ఎందుకనంటే ఆ ప్రొవిజన్స్ అట్లా ఉన్నాయి, ఆ యొక్క యాక్ట్లో అటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రొవిజన్స్ను ఏరి కోరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే చెప్పాలనుకుంటే రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి గారు కనుక తలుచుకుంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ మీద కూడా ఒక కేసు పెట్టేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి పరిస్థితి అనేటటువంటిది ఉండే ప్రమాదం అనేది ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే నేను చెప్తదలుచుకున్న విషయం ఏంటంటే లోక్పాల్ లాంటి ఒక సంస్థ లేదా ఒక న్యాయ వ్యవస్థలో ఫస్ట్ ఈ కేసు పెట్టాలా పెట్టద్దా, ఈ కేసులో అరెస్ట్ చెయ్యాలా చెయ్యొద్దా అనేది విచారణాధికారి నిర్ణయం చేయకూడదు. డైరెక్టర్ ఆఫ్ సిబిఐఓ లేకపోతే డైరెక్టర్ ఆఫ్ ఈడీనో లేకపోతే ఒక పోలీసు ఉన్నతాధికారు డిసైడ్ చేయడం కాదు. దాన్ని అరెస్ట్ కంటే మొదలే ఒక కమిటీ అనేది ఉండాలి, ఒక స్క్రూటినీ కమిటీ అనేటటువంటిది ఉండాలి. వాళ్ళు న్యాయ కోవిధులు బాగా దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు అన్ని పేపర్స్ ఎగ్జామ్ చేసి ఈ కేసు పెట్టాల్సిందే అనే అభిప్రాయం చెప్తేనే అలాంటప్పుడు ఈ కేసు పెట్టాలి. లేకపోతే మటుకు ఏమైపోతుందనంటే హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇష్టం లేడనుకోండి, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కు ఇవాళ డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది? ముఖ్యమంత్రి మీద కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, తీసుకొని పోతారు, రకరకాల సెక్షన్స్ పెడతారు, 30 రోజుల వరకు ఆయనకు బెయిల్ రాదు. మరి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా, శాసనసభ్యులు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా, ఏమైపోతుంది పరిస్థితి? అందరూ అంటే జస్ట్ ఒక విచారణాధికారే దేశ భవిష్యత్తును నిర్ణయం చేసేటువంటి ఒక పరిస్థితిలో మనం ఉంటామన్నట్టు. కాబట్టి దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం మటుకు క్షేమకరం కాదు. ఓకే, పద్మనాభ రెడ్డి గారు, నిజానికి 2 ఏళ్లకు మించిన శిక్షలు పడే నేరాలు నిరూపణ అయితే ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు. దానికి కొత్త చట్టానికి ఉద్దేశాలు లక్ష్యాల్లో ఏమిటి తేడా? శిక్ష పడ్డ తర్వాత కోల్పోవడం, ఇది కేవలం 30 దినాలు జైల్లో ఉంటే చాలు. వాళ్ళ యొక్క ఎమ్మెల్యే గాని ఎంపీ మంత్రులు వాళ్ళ యొక్క పదవి పోతుంది. చాలా తేడా ఉంది. శిక్ష పడ్డ తర్వాత ఎవరైనా దోషే తప్పకుండా వాళ్ళు పదవి పోవాల్సిందే. ఇక్కడ శిక్ష కాదు కానీ 30 దినాలు జైల్లో ఉంటే చాలు, 31 దినం ఆటోమేటిక్ గా పోతుంది. ఇక్కడ ఏంటంటే 2012లో అనుకుంటాను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగినారు, మరి ఈ రాజకీయాల్లో నేర చరిత్రలు బాగా వస్తా ఉన్నారు, ఇది ఆపడం ఎలా, మీ ప్రపోజల్స్ పంపమంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రపోజల్స్ పంపింది. ఏమన్నారంటే 6 నెలల కంటే మొదలు, ఎన్నికల కంటే ఒక 6 months మొదలు వరకు ఏమేం కేసులు ఉంటే అవి సీరియస్ కేసులు అయితే వాళ్ళను మళ్ళీ ఒక 6 years వరకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా చేయాలని. దీని మీద అప్పటి ప్రధానమంత్రి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అడిగినారు, ఎలక్షన్ కమిషన్ ఇలా ప్రపోజల్ పంపింది, మీ అభిప్రాయం ఏంటంటే అందరూ అపోజ్ చేసినారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏమందంటే కేసు బుక్ చేయడమే కాకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ జడ్జి గారు ఏం చేస్తారంటే ఒక చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, దాన్ని జ్యుడిషియల్ స్క్రూటినీ అంటారు. చార్జెస్ ఫ్రేమ్ చేసి ఎస్ నీ మీద ఈ నేరారోపణ జరిగింది అని అంటే కేసు ఒక 50% ముందుకు జరిగినట్టే. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే వీళ్లకు ఎన్నికల లోపల ఒక 6 years వరకు పాల్గొనడానికి వీలు కల్పించద్దు అని పెడితే అది కూడా ఒప్పుకోలేదు. మన రాజకీయ నాయకులు అందరూ కూడా, అధికార పార్టీ కావచ్చు విపక్ష పార్టీ లేదన్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడైతే పవర్ లో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ లో ఉన్న పార్టీ ఈజీగా ముఖ్యమంత్రుల మీద ఏదో కొన్ని కేసులు పెట్టచ్చు, ఇప్పుడు ఈ 30 days క్లాస్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు తీసేయచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే జరుగుతుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఈ యొక్క ఎంటైర్ బిల్ ఏదైతుందో సెలెక్ట్ కమిటీకి పంపినారు. అప్పుడు ఆ పార్లమెంట్ లో చాలా గందరగోళమైంది. ఆగస్టు 2025లో ఈ బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆల్మోస్ట్ మన హోమ్ మినిస్టర్ ను గేరావా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే జేఏసీపీ లోపల ఎక్కువ మంది అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు, మా మాట వినరు అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు పెద్దగా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. సో ఇప్పుడు 17వ తేదీ నాడు ఇది వాళ్ళు పార్లమెంట్ కు సబ్మిట్ చేస్తారు ఈ జేపీసీ యొక్క రిపోర్టు. చూడాలి మరి యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు పత్రికల వచ్చిన వార్తలను బట్టి చూస్తే
కేవలము 30 దినాలు జైల్లో ఉంటే డిస్క్వాలిఫికేషన్ అంటే అది కరెక్ట్ కాదు, మిస్యూజ్ అవుతుంది ఎక్కువ మటుకు. దానికి ఏదైనా కండిషన్స్ పెట్టి వాడుకున్నట్టయితే బాగుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, రాజకీయ నాయకులు పదవిని వదులుకోరు. జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రులు మన పని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది బీహార్ కావచ్చు, ఆప్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది ఏదైతే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉందో చాలా వీక్ గా ఉంది డిస్క్వాలిఫికేషన్. మొదట్లో ఏముంది అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఆయన మీద కేసు అయి ప్రూవ్ అయి శిక్ష పడితే కూడా, మీరు ఇప్పుడు అన్నట్టుగా 2 సంవత్సరాలు శిక్ష పడ్డా ఆయనకు 90 days టైం ఉంటుంది. ఈ 90 days లోపల ఆయన అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ పెండింగ్ ఉంటే ఇది డిస్క్వాలిఫికేషన్ వర్తించదన్నారు. అంటే అసలు ఏమీ కాదు అనమాట, శిక్ష పడ్డా కానీ ఏమీ కాదు. దాన్ని మొన్న అమెండ్ చేసినారు. అప్పీల్ టైం ఏం కాదు, కోర్టు లోపల శిక్ష పడితే తప్పకుండా ఆయన డిస్క్వాలిఫై కావాలని. సో ఈ చట్టం ఏదైతే తీసుకొచ్చినారో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే బాగానే ఉంది. కానీ మిస్యూజ్ కాకుండా అధికార పార్టీ అపోజిషన్ వాళ్ళ మీద ఇది చేయకుండా ఉండడానికని తగిన చర్యలు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నట్టయితే ఈ చట్టం నేను స్వాగతిస్తున్నాను. ఓకే అండి. చంద్రకుమార్ గారు, ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్ర లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ 30 రోజులు ఒక నేతను కస్టడీలో ఉంచడం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉంటుంది కదా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. మీరేమంటారు? ఇప్పుడు ఒకటేంటంటే మనది ఫెడరల్ వ్యవస్థ. అంటే ఫెడరల్ వ్యవస్థ అంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారం ఉండవచ్చు, రాష్ట్రంలో మరో పార్టీ అధికారం ఉండవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు టీడీపీ అధికారంలో ఉండే. చాలా రాష్ట్రాల్లో బెంగాల్లో సిపిఎం ఉండే, కేరళలో సిపిఎం పార్టీలు ఉండే. కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కేరళలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తమిళ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే వేరే పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు పంజాబ్లో కానీ మరో చోట కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక ఏం జరుగుతుంది పరిస్థితి? అలా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసేయాలా పదవిలో నుంచి అంటే నువ్వు ఒక కేసు రిజిస్టర్ చేసేస్తే సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరో ఒకరు కేసు ఆ సెక్షన్ బలమైనటువంటి సెక్షన్స్ చేసేసి మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేసేస్తే మరి ఆ సెక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది బెయిల్ ఇవ్వాలా బెయిల్ ఇవ్వద్దా అనేటటువంటిది. అలాంటప్పుడు బెయిల్ దొరకకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వము వెంటనే కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. డెమోక్రసీ ఏది ఈడీ యొక్క డైరెక్టర్ చేతిలోనూ, సిబిఐ డైరెక్టర్ చేతిలోనూ కేంద్ర హోంమంత్రి కనుసన్నల్లో నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రిని చూసి గతగతగా వణికిపోవాలా, ఈడీని చూసి మిగతా వాళ్ళని చూసి. అక్కడ పరిస్థితి ఇది ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఫెడరల్ వ్యవస్థకు ఇది వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము. కాబట్టి ఈ చట్టంను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆమోదించారు, కోర్టులు కూడా కొట్టేస్తాయి. ఓకే అండి. పద్మనాభ రెడ్డి గారు, ఈ రాజ్యాంగ సవరణకు 3/2 మెజార్టీ అవసరం. ప్రస్తుతం రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇతర పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వం దీన్ని నెగ్గించుకోగలదా? కేంద్రం లోపల ఒక 2-3 months బ్యాక్ అసలు బొటాబొట్టిగా మెజార్టీ ఉండే. అంటే బీజేపీకి తగినంత బలం లేదు. ఇతర 2-3 పార్టీలు ఇప్పుడు మన టీడీపీ కావచ్చు, బీహార్ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, వీళ్ళ సపోర్ట్ తోని ఇప్పుడు అక్కడ ఉంది. కానీ ఈ బెంగాల్ ఎలక్షన్స్ అయిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఒకేసారి బెంగాల్లో అబౌట్ మోర్ దెన్ 20 MPs ఒక పార్టీగా ఉన్నా కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మహారాష్ట్రలో కూడా రివోల్ట్ వస్తుంది ఆ లోకల్ పార్టీస్ కు. ఉత్తరప్రదేశ్ లో కూడా అప్పుడే ముసలం పుట్టింది. ఆ మధ్యలో మొత్తము రాజ్యసభ మెంబర్స్ ఆఫ్ ఆప్ వాళ్ళు పంజాబ్ నుంచి క్లియర్ గా బీజేపీలో చేరినారు. అంటే ఇట్లా చేరికలు కావడం వలన ఆల్మోస్ట్ 360 కావాలా, 360కి దగ్గరగా వస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం తమ లెక్కలు చేసుకుంటుండొచ్చు. ఇది రాజ్యసభలో కానీ లోకసభలో కానీ సరిగా చర్చించి అపోజిషన్ వాళ్ళతో చర్చించి ఏమన్నా అవసరం అనుకుంటే అమెండ్మెంట్స్ చేసి తీసుకొస్తే బాగుంటది. మొత్తానికి రాజకీయాలు ప్రక్షాళన కావాలి, అది మెయిన్ థింగ్. మాకు
10 ఏళ్ళు జైల్లో ఉన్న జైలు నుంచే నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తాను, నా భార్య అక్కడ ఉంటది చూసుకుంటది అన్న ఏదైతే ట్రెండ్ సెట్ అయిందో అది పోవాలా. రైట్ అండి. రాజకీయాల ప్రక్షాళనకు నేను ఈ బిల్లు మంచిదే అని అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మిస్యూజ్ కాకుండా చూసినట్టయితే బాగుంటుంది. ఓకే, చంద్రకుమార్ గారు, ఈ బిల్లు చట్టం అయితే న్యాయ సమీక్ష ముందు నిలుస్తుందా? సుప్రీం ఇప్పటికే నేర చరిత్రలు పార్టీలకు నాయకత్వం వహించడంపై విచారణ జరుపుతోంది. ఇవన్నీ ఎటు దారి తీయొచ్చంటారు? కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే కేంద్ర మంత్రుల్లోనే దాదాపు 3వ వంతు మంది మంత్రుల మీద తీవ్రమైనటువంటి కేసులు ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుల్లో ఇంతకుముందు పద్మనాభరెడ్డి గారు చెప్పినట్లు 40% మంది మీద కేసులు ఉన్నాయి. శాసనసభ్యుల్లో కూడా దాదాపు 40% మంది, 45% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మాట వాస్తవమే. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 మంది మంత్రులు ఉంటే 22 మంది మీద కేసులు ఉన్నాయి. తెలంగాణలో కూడా మంత్రుల మీద కేసులు ఉన్నాయి, లేవని కావు. రాజకీయాలు నేరపూరితమైపోతున్నాయి. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ అరికట్టడానికి చట్టం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. మంచి చట్టమే, కానీ దీనికి రాజ్యాంగ రక్షణ అనేటటువంటిది లేదు. ఇక్కడ ఏంటంటే ఒక అధికారి చేతిలోనే ఒక రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ఉండే విధంగా చట్టం ఉంది. కాబట్టి న్యాయ సమిష్టకి ఇది నిలబడకపోవచ్చు అనేది నా అభిప్రాయం ప్రధానంగా. పద్మనాభరెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలను నేర విముక్తం చేయాల్సిందే మీరు అన్నట్టుగా. అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉండకూడదు. ఈ రెంటి మధ్య సమతుల్యత ఎలా ఉంటే మేలంటారు? ఇప్పుడు మనకు మొదట్లో వచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతుందో 1951లో, ఆ చట్టం చేసినప్పుడు రాజకీయాలు అందరు కూడా స్వతంత్ర సమర యోధులు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు, టైము అంతా ఇది పెట్టి స్వతంత్రంలో పోరాడినారు. సో అప్పుడు చట్టం చేసినప్పుడు ఏమనుకున్నారంటే భారతదేశం లోపల రాజకీయాల్లో మంచి వాళ్ళే ఉంటారని చెప్పి కొద్దిగా వీక్ చట్టం తయారైంది. ఏదైతే సెక్షన్ 1951 తయారైన చట్టం ఏదైతుందో దానికి పోరలు లేవు. ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఒక్కొక్కరు ₹1 దినంలోనే పంచినారు ఓటుకింత అని చెప్పి. మరి అది 1951 యాక్ట్ ప్రకారం కానీ అది ప్రలోభ పెట్టడం ఓటర్ని కరప్షన్ కిందకి వస్తుంది. ఈయనకు శిక్ష పడవచ్చు, ఎన్నికైతే ఆ సీట్ పోవచ్చు, కానీ ఎక్కడ కేసులు బుక్ అయినా ప్రూవ్ కావు. కాబట్టి ఇది పోవాలనంటే ఒక క్రిమినల్సే కాదు, భారతదేశంలో ముఖ్యంగా సదరన్ ఇండియాలో ఎలక్షన్స్ అంటే కాస్ట్లీ అయిపోయినాయి. సర్పంచ్ కంటే ₹1, ఎమ్మెల్యే అంటే 10 కోట్లు, ఎంపీ అంటే 25 కోట్లు, ఈ మామూలు ఇంతకంటే ఎక్కువ కూడా ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి అంటే ఏంటి, ఇప్పుడు డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు, నేర చరిత్ర ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. మంచి వాళ్ళు డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ కావచ్చు, వీళ్ళు సుముఖత చూపుతలేరు రాజకీయాల్లో, ఎందుకంటే డబ్బు కావాలి. అంతెందుకు, మన భారతదేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని ఎంపీగా కాంటాక్ట్ చేయమంటే నాతో కాదు, నేను అంత డబ్బు ఖర్చు పెట్టలేను అన్నారు. అంతకంటే ఏం కావాలా? సో ఈ డబ్బు, ఈ నేర చరిత్ర రెండు కలిసి మన రాజకీయాలను కలుషితం చేస్తున్నాయి. ఈ రెండు సరిగా అయినప్పుడు తప్పకుండా మన డెమోక్రసీ లోపల మంచి వాళ్ళు వస్తారు. మన అసెంబ్లీలో, పార్లమెంట్ లో మంచి రాజకీయాలు వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో కూడా కరప్షన్ తగ్గిపోతుంది, ప్రాపర్ గా డెవలప్మెంట్ అవుతుంది, ప్రజలకు ఇక్కట్లన్నీ లేకుండా పోతాయి. రైట్ అండి, ధన్యవాదాలు చంద్రకుమార్ గారు, పద్మనాభరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.